హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ రోజు మార్నింగ్ నుంచే వీడియో తీయడం స్టార్ట్ చేశానండి. ఆ రోజు పూరి మళ్ళీ నాటుకోడి చేశానండి బ్రేక్ఫాస్ట్కి. పూరికి పిండి తడిపి పెట్టేశానండి. మామూలుగా నేను గోధుమ పిండే యాడ్ చేస్తానండి. అంటే కొంతమంది పూరి పిండిని సపరేట్గా కొనుక్కుంటారు కదా, అలాగా ఏం లేదండి. నేను గోధుమ పిండితోనే పూరి చేస్తాను. అది నానేలోపు ఇక్కడ నేను కర్రీ కూడా స్టార్ట్ చేశానండి. మా వారు వచ్చేసి మార్కెట్కి వెళ్ళారండి, తీసుకొస్తా అని చెప్పేసి. అంతలోపు నేను టైం ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసే లోపే మా వారు వచ్చేసారండి. ఇదిగోండి నాటుకోడి, మళ్ళా పచ్చిగుడ్డు తెచ్చాడండి. పచ్చిగుడ్డు దొరకడం చాలా రేర్ అండి, ఒక్కటే తీసుకొచ్చారు మా వారు. మా వారు నాన్ వెజ్ క్లీన్ చేయడంలో కొంచెం హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే నాకు నాన్ వెజ్ కడిగిన తర్వాత మళ్ళా తినబుద్ధి కాదండి, అందుకే ఎక్కువ శాతం మా వారు క్లీన్ చేసి ఇస్తారు, నేను కుక్ చేస్తాను. ఇక్కడ కర్రీ స్టార్ట్ చేద్దాం అనుకునేలోపు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి, అందుకే అది కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు చూసారు కదా, కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. నేను అదేమంటారు బయట అమ్ముతారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది అస్సలు నచ్చదండి. నాకు నచ్చదు, మా వారికి నచ్చదు. కాబట్టి నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ఈ మధ్య కొంచెం ఫెస్టివల్స్, మళ్ళీ నాకు హెల్త్ అంటే కోల్డ్ అయింది కదండి, ఆ ఆడవిడిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకోవడం మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా స్టార్ట్ చేశానండి. మరొక సైడు పూరికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. మరొక సైడ్ వచ్చేసి కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, మళ్ళా నేను గరం మసాలా ఏం యాడ్ చేయట్లేదండి. మామూలుగా గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అదేం యాడ్ చేయట్లేదు. అదంతా పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ దాంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఫ్రెష్ కరివేపాకు ఇవి యాడ్ చేసుకోవాలండి. నాటుకోడి కొంచెం ఎక్కువ విజిల్స్ పెడితే మంచిగా కుక్ అవుతుంది కదండి, అందుకోసమే నేను కుక్కర్లో వండుతున్నాను. మామూలుగా చికెన్ అయితే కడాయిలో వండేస్తానండి. ఇది నాటుకోడి కదా, అందుకోసమే నేను కుక్కర్లో పెట్టాను. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. నాటుకోడి అంతగా తినరండి పిల్లలైనా నేనైనా, చాలా రేరు, ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటామండి. ఎక్కువ పిల్లలు చికెన్ ఇష్టపడతారు, కానీ చికెన్ కంటే నాటుకోడి చాలా చాలా హెల్దీ కదండి. మళ్ళా వేడి కూడా కొంచెం, కాకపోతే అప్పుడప్పుడు తినొచ్చండి. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో అండి, అంతే, ఫోర్త్ టైము. చెప్పాను కదా ఎప్పుడు కుక్ చేయనండి, చాలా రేరు. తర్వాత టమాటో యాడ్ చేసిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కూడా మంచిగా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ కర్రీకి మనం విజిల్ పెట్టేలోపు మనము పూరికి తడిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా మంచిగా నానుతుంది, పూరీలు కూడా మంచిగా పొంగుతాయి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. దీనికి నేను ఒక మసాలా కూడా ప్రిపేర్ చేశానండి, చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ నాటుకోడి అంతా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి. ఇలాగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను మసాలా చేశాను అన్నాను కదండి, అది ఏంటి అంటే కొబ్బరి,
మళ్ళా మసాలా దినుసులు ఉంటాయి కదండి, చెక్క, లవంగాలు, సాజీరా సారీ అండి, సాజీరా ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసి నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పూరి చేయడం కూడా స్టార్ట్ చేశానండి. ఆయిల్ వేడైపోయింది చాలా. నేను కుక్కర్వి మూత పెట్టలేదండి, మామూలుగా నాటుకోడి వేసిన తర్వాత కలిపేసుకొని మూత మామూలుగా పెట్టానండి, విజిల్కి పెట్టలేదు. ఇక్కడ పూరి పిండి కూడా మంచిగా నానిపోయిందండి, అందుకే పూరీలు చేయడం కూడా స్టార్ట్ చేశాను. అప్పటికే పిల్లలకు కొంచెం స్టార్ట్ అయిందండి ఆకలి, అందుకే ప్యారలల్గా రెండు ఒకటేసారి చేసేస్తున్నాను. తర్వాత నాటుకోడికి నేను మళ్ళీ మూత తీసిన తర్వాత దాంట్లో కారం, నేను రుబ్బి పెట్టుకున్నాను చెప్పాను కదండి, మసాలా, మళ్ళీ ఉప్పు, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశానండి. సింపుల్గానే చేశాను, ఎక్కువ హడావిడి చేయలేదు. మసాలా అంటే ఏం లేదండి, మామూలుగా చెప్పాను కదా, కొబ్బరి, కొంచెం గరం మసాలా సామాన్లు అంతేనండి, ఇంకెక్కువ యాడ్ చేయలేదు. అంటే మా వారికే కాదులేండి, ఇంట్లో అందరికీ కొంచెం లూజ్గా ఉంటే తినరండి. ఎసరు అనేది కొంచెం అటు పల్చగా ఉండకుండా ఇటు కొంచెం థిక్గా ఉండకుండా నార్మల్గా ఉండాలి, అలా అయితే ఇష్టపడతారండి. చెప్పాను కదా, కారం, నేను రుబ్బి పెట్టుకున్న మసాలా, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి అండి. ఇవన్నీ వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వాటర్ యాడ్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా. వాటర్ కూడా నేను కూల్ వాటర్ యాడ్ చేయట్లేదండి, కొంచెం కెటిల్లో వాటర్ పెట్టి వేడి చేసుకున్నాను, ఆ వాటర్ యాడ్ చేస్తానండి. మనకు కర్రీ టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా కుక్ అవుతుంది. అందుకే నేను ఎక్కువ శాతం ఇలాగా ఫాస్ట్గా కుకింగ్ చేసేటప్పుడు కెటిల్లో వాటర్ పెట్టుకుంటానండి, అప్పుడు మనము వంట చేయడం ఫాస్ట్ అవుతుంది. తర్వాత మసాలా, కారం అవన్నీ వేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనకు ఎంతైతే థిక్నెస్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని మనం విజిల్ పెడితే సరిపోతుంది. నేను టోటల్గా 11 విజిల్స్ పెట్టానండి, అప్పుడు మంచిగా ఉడికిందండి. చికెన్ వచ్చేసి నాటుకోడి 11 విజిల్స్ పెట్టానండి. పూరి కూడా రెడీ అయిపోయింది, నాటుకోడి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పిల్లలకు పెట్టేసానండి బ్రేక్ఫాస్ట్. కొంచెం నాటుకోడి టైం పట్టిందండి, పిల్లలకు ఫస్ట్ పెట్టేస్తున్నాను. నేను టేస్ట్ చూశానులేండి ఫస్ట్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ ఉందండి, అది చేసుకున్న తర్వాత వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేశానండి. సారీ, మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఆ రోజు నిత్య బర్త్డే ఉండేనండి. ఈ వీడియో వచ్చేసి నవంబర్ 10 అండి, ఆ రోజు వీడియో. ఆ రోజు నిత్య బర్త్డే అండి, అందుకే స్పెషల్గా నాటుకోడి తెప్పించి ఉండానండి. నిత్యను అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న క్లీనింగ్స్ ఉండేయండి, అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు వచ్చేసి నైట్ ఒక ఫంక్షన్ ఉందండి, దానికి కూడా వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నాటుకోడి చేశాను కదండి, దానికి కాంబినేషన్గా నేను బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్ అందరికీ తెలుసు కదండి, అందుకే ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నిత్యది కొంచెం బర్త్డే ఉండే అని చెప్పాను కదండి, ఆ రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ కూడా వెళ్ళాలండి. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందండి, దానికి కూడా వెళ్ళాలి. నిత్యను వచ్చేసి అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నిత్య కూడా సపరేట్గా ఒక ఛానల్ కూడా ఉందండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, క్యూట్ నిత్య అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బగారా రైస్ ప్రాసెస్ చూస్తున్నారు కదండి, మామూలుగా ఆయిల్ పోసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి. తర్వాత మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, మళ్ళా కరివేపాకు, అంతేనండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత
కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నిత్యకు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకొకటి, వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. వీడియో చూడగానే వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఇలాగా ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బగారా రైసే గుర్తొస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే నాకు బగారా రైస్ చాలా ఇష్టం అండి. నాకు చికెన్ బిర్యానీ కంటే బగారా రైసే చాలా ఇష్టం అండి. ఇక్కడ వచ్చేసి బగారా రైస్ ఒకటే చేశానండి మధ్యాహ్నం. మార్నింగ్ నాటుకోడి చేశాను కదా, అందుకే ఇంకా ఏం చేయలేదండి. పచ్చి కోడిగుడ్డు కూడా తెచ్చారు కదండి మా వారు, అది కూడా ఉడకబెట్టేశానండి. అంతే, మధ్యాహ్నం ఇంకా ఏం చేయలేదు. నైట్ వచ్చేసి ఫంక్షన్కి వెళ్ళాలి కదండి, అందుకే అన్ని కొద్దిగా చేశాను. నాటుకోడి కూడా నేను బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అయ్యేటట్టుగానే చేశానండి. ఇక్కడ వచ్చేసి నేను కెటిల్లో వాటర్ని హీట్ చేసుకున్నానండి. ఇలాగ మనం వేడి నీళ్ళతో కుక్ చేస్తే మనకు కర్రీస్ అయినా మళ్ళా ఇలాగ బగారా రైస్ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కూల్ వాటర్ కంటే ఇలాగ వేడి నీళ్ళతో చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. మనకు కుకింగ్ కూడా ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుందండి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, దాని తగ్గట్టు వాటర్ పోసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను కదండి, నేను వంటబండ ఉంటుంది కదండి, గట్టు అంటారు కదా, అది వచ్చేసి స్టిక్కర్ పెట్టానండి. ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వీడియో మీకు కిచెన్ టూర్ వస్తుందండి, ఖచ్చితంగా చూసి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి, ఇదేనండి నేను వంటబండ మీద పెట్టాను కదా వైట్ స్టిక్కర్, చాలా బాగుందండి. ఇది నేను వచ్చేసి మీషోలో కొన్నాను. నాకైతే నచ్చిందండి. అప్పుడప్పుడు ఇలాగా నేను చేంజ్లు చేస్తూ ఉంటానండి. మేకవర్స్ నాకు చాలా ఇష్టం. రెగ్యులర్గా కిచెన్ ఉండడం కన్నా నేను మంత్ క్లీన్ చేసుకుంటాను కదండి, మంత్లీ 1 టైం, అప్పుడు ఏదైనా ఒక మార్పు చేస్తానండి ఖచ్చితంగా. అలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మనకు కూడా కొంచెం కిచెన్లోకి రావడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి వర్క్ చేయాలన్నా. అందుకే కిచెన్లో అప్పుడప్పుడు 1 మంత్కి ఒకసారి చేంజప్లు చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం వంట బండకి స్టిక్కర్ అతకబెట్టానండి. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనకు లైటింగ్ కూడా వీడియోస్కి చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ వీడియో నేను కిచెన్ టూర్ చేస్తున్నాను, ఆల్రెడీ చేసేసానండి, దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టాలి మీకు, అది కూడా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్ ఖచ్చితంగా చూడండి, మిస్ కాకండి. ఇక్కడ వచ్చేసి బియ్యం కడిగి పెట్టాను కదండి, ఇక్కడ వాటర్ కూడా మసులుతున్నాయి. ఇప్పుడు బియ్యం యాడ్ చేస్తే మనకు ఒక 5 to 10 మినిట్స్లో రైస్ అనేది అయిపోతుందండి. స్టిక్కర్ మాత్రం చాలా బాగుందండి, కాకపోతే కొంచెం ఎంతకైనా స్టిక్కర్ కదండి, కొంచెం చూసి వాడుకోవాలి. పక్కన వచ్చేసి ఎగ్ కూడా ఉడకబెట్టేశానండి. ఇప్పుడు అది పొట్టు తీసేయాలి. ఇదిగోండి పచ్చిగుడ్డు, చాలా రేర్ అండి దొరకడం. ఇదిగోండి బగారా రైస్, ఇవి బాస్మతి బియ్యంతో చేశానండి. నాకు నార్మల్ రైస్తో చేయడం నచ్చదు, అందుకే నేను బాస్మతి బియ్యంతో చేస్తాను. ఇక్కడ లంచ్ కూడా చేసేస్తున్నామండి. మా వారు వచ్చేసి ఎగ్ది షెల్ ఉంటుంది కదండి, పొట్టు తీస్తున్నారు. మీరందరూ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ కూడా చేయండి. ఇంతవరకు చూసి ఉంటే ఏదో పాయింట్ దగ్గర మీకు నచ్చుతుంది కదా, కాబట్టి ఖచ్చితంగా ఒక్క కామెంట్ చేయండి. నాటుకోడి ఎలా ఉంది అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్, నేను చేసిన ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి మా నిత్య చెప్పాను కదండి, ఈవినింగ్ టైంలో అండి ఇది. ఇక్కడ ఫంక్షన్కి రెడీ అయిపోయామండి. మా నిత్య కేక్ కటింగ్ చేసిన వెంటనే బయలుదేరాలి. మా నిత్య డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదొకటి సింపుల్ హెయిర్ స్టైల్ కూడా వేశానండి, చాలా బాగా వచ్చింది.
ఇక్కడ మా నిత్య కొంచెంసేపు మాట్లాడిందండి. నా బర్త్డే అందరు విష్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతుంది. కానీ నేను అది చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కొంచెం పటాకిల సౌండ్ ఎక్కువ వచ్చిందండి. అందుకే నేను అక్కడ డిలీట్ చేశాను వాయిస్ అనేది. ఇప్పుడు వచ్చేసి కేక్ కట్ చేస్తుందండి, చూడండి. అందరం రెడీ అయిపోయామండి. ఇక్కడ మా నిత్య వచ్చేసి రెడీ అయిపోయిందండి కేక్ కట్ చేయడానికి. మా నిత్య వచ్చేసి 2 టైమ్స్ చేసుకుంటుందండి బర్త్డే. దీవాళి రోజు పుట్టింది కదండి నిత్య, దీవాళి రోజు చేసుకుంటుంది. క్యాలెండర్ డేట్ ప్రకారం 10కి చేసుకుంటుందండి. 2 టైమ్స్ చేసుకుంటుంది. దీవాళి ఈసారి ముందే వచ్చేసింది కదండి, అందుకే 2 టైమ్స్ అయిపోయింది నిత్యది. ప్రతిసారి చేసుకుంటున్నలేండి. ఇక్కడ కేక్ కట్ స్టార్ట్ అవుతుందండి. ఇంకొకటి మా వారు కూడా కట్ చేస్తున్నారండి, ఎందుకంటే నెక్స్ట్ డే మా వారి బర్త్డేనండి. మా వారికి కూడా విష్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నిత్యది 10th అయితే మా వారిది 11th అండి. ఇద్దరిది కంటిన్యూస్గా వస్తుందండి బర్త్డే. అందుకే ఇక్కడ మా వారు కూడా కట్ చేస్తున్నాను. నేను కూడా పనిలో పని ఇద్దరి బర్త్డేలు అయిపోతుందని ఇక్కడ మా వారు నవ్వుతున్నారు చెప్పుకుంటూ. అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్ నిత్యకి, మా వారికి, ఓకేనా. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక చెప్పాను కదండి, లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు బయలుదేరి మేము రిటర్న్ ఎప్పుడు వచ్చామంటే ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయిందండి. ఇంకా నేను వీడియో ఏం తీయలేదు, వెళ్ళేటప్పుడు మాత్రమే తీశాను. అక్కడ కూడా ఒక చిన్న క్లిప్పు మీకు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. మా ఆడపడుచు, మా తోటి కోడలు వాళ్ళందరం వచ్చామండి. పిల్లలను చూపిస్తానండి, మా ఆడపడుచు వాళ్ళ పిల్లల్ని. ఇక్కడ కేక్ అయితే చాలా బాగుండేనండి, స్ట్రాబెర్రీ కేక్. మా నిత్య డ్రెస్ నేను ఎక్కడ షాప్ చేశానంటే స్మార్ట్ బజార్లో చేశానండి. స్మార్ట్ బజార్లో బాగుంటాయండి బట్టలు, కాకపోతే కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి నాకు డీమార్ట్తో కంపేర్ చేస్తే. కానీ డీమార్ట్లో చూసామండి, నిత్య సైజు లేదు దాంట్లో, అందుకే మళ్ళీ స్మార్ట్ బజార్లో షాప్ చేసాము. ఇక్కడ వచ్చేసి మా వారికి కూడా పనిలో పని కేక్ పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ డే మా వారి బర్త్డే అని చెప్పాను కదా, ఇద్దరు కలిసి కట్ చేశారండి. కేక్ అయితే చాలా బాగుందండి, టేస్టీగా. ఇంకా కేక్ కట్ చేసిన వెంటనే బయలుదేరాలండి. కొంచెం ఫంక్షన్ వచ్చేసి కొంచెం లాంగ్లో ఉంది కాబట్టి తొందరగా బయలుదేరితేనే అక్కడికి రీచ్ అవుతాము. మా కార్తిక్ ఏమో కేక్ అంటే పైన డెకరేషన్ పీస్లు ఉంటాయి కదండి, అవైతే చాలా ఇష్టం అండి. ఇలాగా పెడతారు కదా పైన, వీటికి కోసం వెయిట్ చేస్తుంటారు. కేక్ ఎప్పుడు కట్ చేస్తుంది అక్క, పైనవి అవి ఎప్పుడు తీసుకోవాలనేసి. ఇక్కడ మా నిత్యకు కార్తిక్ గిఫ్ట్ ఇస్తున్నారండి. ఏమి ఇచ్చాడు గిఫ్ట్ అంటే మేకప్ సెట్ ఉంటుంది కదండి, అది ఇచ్చాడు. మా వారే తీసుకొచ్చారులేండి, కాకపోతే కార్తిక్ ఇచ్చాడు. ఇదిగోండి చిన్నది మేకప్ కిట్ ఇచ్చామండి, బర్త్డే గిఫ్ట్. మా నిత్యకైతే ఇలాగా మేకప్ కిట్ అంటే చాలా ఇష్టం, అందుకే దాన్ని ఇచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూసేసింది నిత్య. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం వీడియోని సపోర్ట్ చేయండి. మా నిత్యకైతే చాలా హ్యాపీ అయిందండి, అనుకోలేదు. కింద కూడా ఉందండి, చాలా షేడ్స్ ఉన్నాయి. ఇది నేను బేగం బజార్లో కొన్నానండి, అజీజ్ ప్లాజా అంటారు కదా, దాంట్లో కొన్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తుందండి మీకే. అందరు విష్ చేయండి నిత్యని. ఇక్కడ కేక్ కట్ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నామండి ఫంక్షన్కి. ఇదిగోండి నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను అన్నాను కదా, ఫంక్షన్కి వచ్చేసామండి. పిల్లలందరూ చూడండి చాలా ఎంజాయ్ చేస్తారండి వీళ్ళు నలుగురు కలిస్తే. ఒక చిన్న క్లిప్ అక్కడది మీకు యాడ్ చేశానండి, అంతేనండి వీడియో.
మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఓల్డ్ వీడియోస్. ఉంటానండి మళ్ళీ. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, మీకు కిచెన్ టూర్ వస్తుంది. ఓకేనా? బాయ్ అండి. బాయ్.